రైట్. కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అన్నదాతలు పూర్తిగా నష్టపోతున్నారు అంటూ మంచిర్యాల జిల్లా లక్సేటిపేటలో ఏర్పాటు చేసిన రైతు సదస్సు కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నారు. ఇక మిగతా అప్డేట్స్ చూద్దాం. సోనం వాంగ్చుక్ మదాంతా ఆసుపత్రికి తరలించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. నిరసన దీక్ష చేస్తున్న వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడం వల్ల ఈ నెల 18న ఆయనను జంతర్ మంతర్ నుండి సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. మదాంతా ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యుల ప్యానెల్ను ఏర్పాటు చేయాలని కూడా హైకోర్టు సూచించింది. విచారణ సందర్భంగా మదాంతా ఆసుపత్రికి వాంగ్చుక్ను తరలించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని కేంద్రం వెల్లడించింది. అయితే వైద్యుల సిఫార్సుకు వ్యతిరేకంగా డిశ్చార్జ్ చేయడం సరికాదని కోర్టుకు చెప్పింది కేంద్రం. రైట్. సోనం వాంగ్చుక్ను మదాంతా ఆసుపత్రికి తరలించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, వాంగ్చుక్ ఆరోగ్య విషయంలో అసలు కోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేసింది? దాదాపు మనకు సోనం వాంగ్చుక్ కి సంబంధించినటువంటిది ముఖ్యంగా గత 18వ తేదీన ఏదైతే సఫ్దర్జంగ్ హాస్పిటల్ లో చేర్పించినప్పటి నుంచి కూడా కొంత ఉత్కంఠభరితమైనటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఇటు సోనం వాంగ్చుక్ కి సంబంధించినటువంటిది సిజేపీ సంబంధించినటువంటిది ధర్నాలతో ఒకవైపు ఢిల్లీ అంతా కూడా అట్టుడుస్తున్నటువంటిది. ఇటు సోనం వాంగ్చుక్ కి సంబంధించినటువంటి భార్య గీతాంజలి ఇటు కోర్టు ఢిల్లీ హైకోర్టుని కూడా ఆయన హెల్త్ రీత్యా కూడా తనకు ఏదైతే సఫ్దర్జంగ్ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్లో మార్చాలి, ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించాలి అన్నటువంటిది కోరడం జరిగింది. గత 2 రోజుల క్రితంగా ఆ కేసుకు సంబంధించినటువంటిది ఈ రోజు ఢిల్లీ హైకోర్టు చాలా కీలకమైనటువంటి ఆదేశాలు ఇస్తూ ఇటు వేదాంత హాస్పిటల్ కి వాళ్ళు ఏదైతే ప్రిఫర్ చేసినటువంటి హాస్పిటల్ ఉందో వేదాంత హాస్పిటల్ కి షిఫ్ట్ చేసే విధంగా కూడా అటు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి అబ్జెక్షన్స్ లేదు. ఖచ్చితంగా వేదాంత హాస్పిటల్ ని చేంజ్ చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేదు. అక్కడ కూడా అంటే హెల్త్ రీత్యా అనుకోవచ్చు ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని ఆల్రెడీ ఎయిమ్స్ తర్వాత సఫ్దర్జంగ్ సంబంధించినటువంటి 3 కూడినటువంటి ఒక ప్యానెల్ ని కూడా ఏర్పాటు చేశారు. ఇటు వేదాంత హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ అందించే సమయంలో కూడా ఖచ్చితంగా ఇటు ఈ ప్యానెల్ కి సంబంధించినటువంటి సభ్యులు ఎప్పుడు కూడా హెల్త్ బులెటిన్ కి సంబంధించింది ఎప్పటికప్పుడు కూడా అందజేస్తుంటారు. హెల్త్ కి సంబంధించింది కూడా హైకోర్టుకు అందజేయాలంటూ కూడా ఒకవైపు మరి హైకోర్టు ఇచ్చినటువంటి కీలకమైనటువంటి ఆదేశాలు. దాదాపు జంతర్ మంతర్ లో నిన్న దాదాపు 24 గంటల తర్వాత జరిగినటువంటి పరిణామాలు కేంద్ర ప్రభుత్వం దానికి ఒప్పుకోవడం అన్నటువంటిది ఇప్పుడు చాలా కీలకంగా దీనికి సంబంధించినటువంటిది అభిజిత్ దీప్కే కూడా చాలా కీలకంగా కూడా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. విజయం సాధించాము అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటిది. కానీ ఒకవైపు ఇటు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా అటు సోనం వాంగ్చుక్ కి సంబంధించినటువంటిది హెల్త్ బులెటిన్ కి సంబంధించింది అటు ఒక ప్యానెల్ ని ఏర్పాటు చేసి తర్వాత అక్కడ ఎలాంటి కూడా ఇబ్బందులు కలగకుండా కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా అధికారులతో కూడా అటు అంటే కనెక్ట్ చేస్తున్నటువంటిది అనుకోవచ్చు. అక్కడ ట్రీట్మెంట్ అందించేటటువంటిది కూడా వాళ్ళని ఒప్పించేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కూడా తగ్గకుండా ఈ రోజుకి కూడా దాదాపు 24 రోజులు అవుతుంది. దాదాపు ఇప్పటికి కూడా నిరసన దీక్ష కొనసాగిస్తున్నటువంటిది సోనం వాంగ్చుక్. మొత్తం మీద వేదాంత హాస్పిటల్ కి సంబంధించినటువంటిది హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దాదాపు అంటే 4 గంటల తర్వాత ఇక్కడి నుంచి సోనం వాంగ్చుక్ ని వేదాంత హాస్పిటల్ కి షిఫ్ట్ చేసే విధంగా కూడా కీలకంగా హాస్పిటల్ కి సంబంధించినటువంటిది ఉత్తర్వులు జారీ చేసే విధంగా కూడా పూర్తి తన హెల్త్ అప్డేట్స్ ఏదైతే షిఫ్ట్ చేసే సమయంలో కూడా ఎలాంటి కూడా తనకు అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా హెల్త్కి సంబంధించినటువంటి ఇష్యూస్ రాకుండా ముందు జాగ్రత్తగా చాలా పకడ్బందీగా తీసుకెళ్లే విధంగా కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఈ కమిటీ ఏదైతే డాక్టర్ల కమిటీ కూడా దానికి పూర్తిగా కూడా ఒక రోడ్ మ్యాప్ని కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 4 గంటల తర్వాత ఇక్కడ నుంచి సఫ్దర్జంగ్ నుంచి వేదాంత హాస్పిటల్కి షిఫ్ట్ చేసేటువంటి ప్రక్రియ కూడా పూర్తవుతుంది. దానికి సఫ్దర్జంగ్
సఫ్దర్జంగ్ హాస్పిటల్కి సంబంధించినటువంటి పూర్తి డాక్యుమెంటేషన్తో కూడా పూర్తి వివరాలు అందించే విధంగా కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరొక వైపు నిరసన కొనసాగిస్తున్నాను. ఖచ్చితంగా ఇటు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా కేంద్ర ప్రభుత్వం దీనిపై ఖచ్చితంగా ఇటు పార్లమెంట్లో కూడా లేవనెత్తాలి అనే అంశాలు ఏదైతే ప్రధాన డిమాండ్లు ఉందో ప్రభుత్వము తమతో చర్చలు జరుపుతుంది అంటూ కూడా అటు అభిజిత్ దీప్కేకి సంబంధించినటువంటి కీలకంగా ఉండేటటువంటి అటు ప్రభుత్వంతో కూడా మధ్యవర్తిత్వం నడిపేటటువంటి వ్యక్తులు చెప్పినటువంటి అంశము దాదాపు మరొక 24 గంటల తర్వాత జరిగేటటువంటి అభిజిత్ దీప్కేకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చర్చల ఫలితాలు మాత్రం కొంత సానుకూలంగా రావచ్చు అన్నటువంటి ఒక ఊహాజనకంగా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఢిల్లీలో ఉండేటటువంటి ప్రస్తుత పరిస్థితి. అయితే ఇక్కడ ప్రస్తుతం వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి నిన్నటికి ఇవాళకి ఎలా ఉంది? వేదాంత హాస్పిటల్కి కూడా తరలిస్తున్నామంటున్న నేపథ్యంలో అంటే ఇంకేమైనా క్షీణించిందా? అండ్ మరోవైపు కేంద్రం కూడా చర్చలు జరుపుతున్న నేపథ్యంలో కూడా అభిజిత్ దీప్కే ఏమైనా తమ నిరసనని తగ్గే సూచనలు కనిపిస్తున్నాయా? అండ్ కఠినంగా కూడా చర్యలు తీసుకుంటామని కేంద్రం చెప్పింది కదా, అయినప్పటికీ కూడా ఇలాగే ఉందా వ్యవహారం? ఖచ్చితంగా దాదాపు రెండవ రోజు కూడా ఇటు సీజేపీ జరుపుతున్నటువంటి నిరసనలు ఒకవైపు నిన్న ఏదైతే నిరసనలో గాయపడినటువంటి వారు దాదాపు చాలా మంది కూడా ఆర్ఎంఎల్ హాస్పిటల్లో తర్వాత ఐసీయూలో కూడా ఒక మహిళ ఒక విద్యార్థిని కూడా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వారి కండిషన్కి సంబంధించిందనుకో నష్టానికి కేంద్ర ప్రభుత్వము దిగి రావాలి, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే ఇటు కేంద్ర మంత్రి రాజీనామా కావాలి ఖచ్చితంగా అన్నటువంటి ఏదైతే వారి కండిషన్ 3 కండిషన్స్కి సంబంధించింది ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి కూడా తమకు ఎలాంటిది కూడా ఇంకా సమాచారం కూడా రాలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే మధ్యవర్తిత్వం ద్వారా జరుపుతున్నటువంటి చర్చలు నిన్నటి నుంచి మాకు దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తులతో సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటిది ఒకవేళ ప్రభుత్వము అంటే పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో కూడా మరొకసారి చలో సంసద్ చలో పార్లమెంట్ మార్చ్ నిర్వహిస్తాము అన్నటువంటి వ్యాఖ్యలు కొద్దిసేపటి క్రితంగా ఇటు లోక్సభ రాజ్యసభ కూడా 2 సభలు కూడా వాయిదా పడ్డాయి రేపటికి. ఇటు ఏదైతే అంటే ఇండియా బ్లాక్ సంబంధించింది అనుకోవచ్చు, ఇటు ప్రధాని క్షమాపణ చెప్పాలి, కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి అన్నటువంటి నినాదాల మధ్య ఇటు లోక్సభ రాజ్యసభ కూడా లోక్సభ రాజ్యసభ కూడా ఇటు వాయిదా పడినటువంటిది. ఇటు ఖచ్చితంగా కేంద్ర మంత్రి రాజీనామే ప్రధాన డిమాండ్గా జరుగుతున్నటువంటి పరిణామము. ఇటు అభిజిత్ దీప్కే కూడా ఖచ్చితంగా ఇదే ప్రధానమైనటువంటి డిమాండ్ కోరుతున్నటువంటిది. చూడాలి ఇరు పక్షాల మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే మధ్యవర్తిత్వం జరుగుతున్నటువంటిది ఒకవైపు, కానీ ఇటు సోనం వాంగ్చుక్కి సంబంధించినటువంటిది ఇప్పటి వరకు కూడా ఎలాంటి లిక్విడ్స్ కూడా తీసుకోలేదు. వేదాంత హాస్పిటల్కి మరికొన్ని క్షణాల్లో ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసేటటువంటిది కూడా పూర్తి దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ని కూడా ఇటు పోలీస్ యంత్రాంగం అనుకోవచ్చు, అటు డాక్టర్లు కూడా ఒక రూట్ మ్యాప్ని ఏర్పాటు చేశారు. రైట్ కళ, థ్యాంక్ యూ.